మనందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు తెలిసినంత వరకు ఒక 4 సినిమాలు బీభత్సం సృష్టించాయి. అందులో ఒక సినిమా ఏది అంటే కేజీఎఫ్. ఈ కర్ణాటక వాళ్ళు పెద్దగా మనకు సినిమా ఫీల్డ్లో తెలియదు, మాకైతే తెలుసులేండి, మాకు కర్ణాటక బార్డర్ దగ్గర. చాలామంది తెలుగు వాళ్ళకి కన్నడలో మంచి సినిమాలు వస్తాయి అన్నది తెలియదు. కేజీఎఫ్తో నిరూపించుకున్నారు. కేజీఎఫ్ పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 1200 కోట్ల దిశగా దూసుకు వెళ్ళింది. ఇదే అంశంలో తీసుకుంటే పుష్ప పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 17 ఇంకా 1800 కోట్ల వరకు దూసుకు వెళ్ళింది. పుష్ప సినిమా తర్వాత ధురంధర్ సినిమా గురించి అయితే మనం ఎంత మాట్లాడినా తక్కువే. ఆ సినిమా లాంగ్ రన్లో నా అంచనా ప్రకారం 2500 కోట్ల దాకా వెళ్ళొచ్చు. చాలా దేశాలలో ఆ సినిమా బ్యాన్ చేశారు. ముస్లిం కంట్రీస్లో అంతా బ్యాన్ చేశారు, పాకిస్తాన్లో బ్యాన్ చేశారు. అయినా కూడా మన భారతదేశం మిగిలిన కొన్ని దేశాలలోనే ఈ విధంగా ఘన విజయాన్ని సాధిస్తోంది. ఎప్పుడు బాలకృష్ణ సినిమా కూడాను ఆ రేంజ్ ఘన విజయం సాధించే అవకాశం ఉంది అనిపిస్తోంది నాకు. మీ అందరికీ కాంతారా సినిమా కూడా గుర్తుంటుంది. 17 కోట్లతో తీసినటువంటి సినిమా 300 కోట్లు వసూలు చేసింది. పార్ట్ 2 600 కోట్ల దాకా వసూలు చేసింది. అదేవిధంగా ఇప్పుడు బాలకృష్ణ సినిమా కూడాను ధురంధర్ సినిమాని ఢీకొట్టొచ్చా, లేదా కాంతారా సినిమాని ఢీకొట్టొచ్చా, లేదా ఇవన్నీ దాటిపోయి పుష్ప ఇటువంటి రికార్డులన్నీ ఏమన్నా క్రాస్ అవుతుందా? నేను ఎందుకు ఈ మాట ఇలా మీకు వివరించి చెప్తున్నాను అంటే, ధురంధర్ సినిమా స్ట్రాటజీని నాకు తెలిసి ఇంతవరకు ఏ సినిమా వాడు ఫాలో అవ్వలేదు. ఫస్ట్ ఒక పార్ట్ 1 రిలీజ్ చేసి పడేస్తాడు మన మకానికి. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా పార్ట్ 2 మాత్రం 4-5 సంవత్సరాల వరకు వదలరు. ఇదేమో వాళ్ళకి అదేం పిచ్చో. నేను ఎప్పుడూ అనుకునేవాడిని, ఏం పిచ్చిరా బాబు, పార్ట్ 1 అయిపోగానే పార్ట్ 2 వస్తే అభిమానులందరూ అదే మూడ్లో ఉంటారు, కలెక్షన్లు కూడా వస్తాయి. ఎప్పుడో విడుదల చేస్తాము అంటే ఎట్టా? అదే విషయాన్ని ధురంధర్ నిరూపించుకుంది. ఇప్పుడు ఇంత లాంగ్ చరిత్ర, ధురంధర్ సినిమా, కాంతారా సినిమా, పుష్ప సినిమా, కేజీఎఫ్ సినిమా, ఇలా ఇన్ని సినిమాల గురించి మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే, నందమూరి బాలకృష్ణ కురుక్షేత్రం సినిమా మన ఎవరబ్బా వివేకాత్రేయ దర్శకత్వంలో 2 భాగాలుగా రాబోతోంది. సేమ్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి అనుకుంటున్నాడు బాలకృష్ణ కూడా. సంక్రాంతికి ఫస్ట్ పార్ట్ విడుదల కావాలి, మార్చి లేదా ఏప్రిల్కి సెకండ్ పార్ట్ కూడా విడుదల కావాలి. ఈ విధంగా బాలకృష్ణ తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. హరీష్ శంకర్తో అనుకున్నారు సినిమా, కాకపోతే హరీష్ శంకర్తో క్యాన్సిల్ అయింది. బహుశా అది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, హరీష్ శంకర్ అంత పెద్ద తోపు డైరెక్టర్ అయితే కాదు నా దృష్టిలో. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఎందుకంటే అతను హిట్ కొట్టినటువంటి సినిమా గబ్బర్ సింగ్. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఏ సినిమా అంత హిట్ కొట్టలేదు, అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ. గబ్బర్ సింగ్ అనేది ఒక రీమేక్ సినిమా, మనందరికీ తెలుసు. గద్దలకొండ గణేష్ అనేది ఒక రీమేక్ సినిమా, మనందరికీ తెలుసు. మిస్టర్ బచ్చన్ అనేది ఒక రీమేక్ సినిమా, దాన్ని కూడా పాత పాటలు పెట్టి గబ్బులేపేశాడు. ఆయన సినిమాలు ఏదో షాకు, మిరపకాయ, గద్దలకొండ గణేష్, దువ్వాడ జగన్నాథం, మిస్టర్ బచ్చన్ అన్నీ ఇటువంటి సినిమాలే. ఒక 2 సినిమాలు తప్ప ఏమేమి పెద్ద విజయాలు సాధించినా లేవు, అన్ని చిన్న చిన్న విజయాలే. భారీ హిట్ కొట్టిన సినిమాలు 2 ఉన్నాయి. అతనితో సినిమా మిస్ అవ్వడం మనమేమి అంత ఆలోచన చేయాల్సిన పని లేదు, మిస్ అవ్వడమే మంచిది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, కొత్తదనం ఉండదు అతని డైరెక్షన్లో, +1 మ్యూజిక్లో కొత్తదనం ఉండదు. 2 మూడో అంశం ఏమిటి అంటే, అవసరం ఉన్నా లేకున్నా కామెడీ సీన్లు పెడతారు. సీను వేట్ల అలాగే పెట్టేవాడు.
అవసరం ఉన్నా లేకున్నా కామెడీ సీన్లు ఎత్తిపోయాడు. సురేందర్ రెడ్డి అని ఇంకొక అతను ఉన్నాడు, అతను కూడా అంతే. అవసరం ఉన్నా లేకున్నా కామెడీ పెడతాడు. అతను కూడా నాకు తెలిసి పడుకో ఉన్నాడు, అతను కూడా పైకి లేచే అవకాశం లేదు. ఈ హరీష్ శంకర్ కూడా అంతే. అతనితో కూడా సినిమా మిస్ అవ్వడం ఏమేమి అంత పెద్ద ఆలోచన చేయాల్సిన పని లేదు. కొరటాల శివతో ఎప్పుడెప్పుడు సినిమానా అనుకుంటూ ఉన్నాను నేనైతే. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నాను అంటే, ఇప్పుడు NBK 111, 112, 113 తర్వాత మార్కో డైరెక్టర్ హనీఫ్తో కానీ, నాంది సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడలతో కానీ, లేదు క్రిష్తో NBK ఆదిత్య 999 మ్యాక్స్ కానీ ఉండబోతుంది అనేది మనకు సమాచారం. ఇవన్నీ అయిన తర్వాత బహుశా ఏమైనా కొరటాల శివతో సినిమా ఉంటే ఉండవచ్చు. మధ్యలో అనిల్ రావిపూడి కూడా వస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ అనిల్ రావిపూడి చెప్పాడు, 1-2 సినిమాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ బాలకృష్ణతో సినిమా తీస్తా అని. ఈ లిస్ట్లో బోయపాటి సీను కూడా ఉన్నాడు. ఆయన కూడా ఇదే మాటే చెప్పాడు, మళ్ళీ ఒక 2-3 సినిమాలు గ్యాప్ తీసుకొని నేను కూడా వస్తా బాలకృష్ణతో అంటున్నాడు. లైనప్ చాలా స్ట్రాంగ్గా పడింది ఇప్పుడు బాలకృష్ణకి. ఇంత స్ట్రాంగ్ లైనప్లో మళ్ళీ కొరటాల శివ ఎప్పుడు వస్తాడో లిస్ట్ లేక అర్థం కావడం లేదు. నాకు కొరటాల శివ కథలు బాగా నచ్చుతాయి. ఆచార్య సినిమా వదిలేయండి, అది దారుణమైన ఫ్లాప్. దేవరా సినిమాలో ఒక చిన్న మిస్టేక్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో సినిమా సీరియస్గా పెట్టాడు, సెకండ్ హాఫ్లో కామెడీగా పెట్టాడు. అదే అతను చేసిన తప్పు. లేదంటే దేవరా సినిమా కూడా ఒక 1000 కోట్లన్నా కొట్టేది. ఫస్ట్ హాఫ్ అంతా సీరియస్గా చేసి సెకండ్ హాఫ్ కామెడీ చేసేసాడు. మన ఇండియన్ ఫిలిం ఫార్మేట్ అది కాదు. ఫస్ట్ ఇంటర్వెల్ వరకు కామెడీ సీన్లు, లవ్ సీన్లు ఇవన్నీ ఉండాలి. ఇంటర్వెల్ తర్వాత పవర్ఫుల్ యాక్షన్ సీన్లు ఉండాలి. ఇది మన ఫార్ములా. ఆ ఫార్ములాని తప్పించారు. ఇప్పుడు మనకు నందమూరి బాలకృష్ణ సినిమా ఖచ్చితంగా పార్ట్ 1, పార్ట్ 2 3 నెలల గ్యాప్లోనే అంటే ఆ మూమెంట్ అలాగే ఉంటుంది. పార్ట్ 1 కనుక హిట్ కొడితే ఏదో ఒక రికార్డ్ అయితే బద్దలు కొట్టేస్తాడు బాలకృష్ణ అనిపిస్తోంది. బాలకృష్ణ జీవితంలో 500 కోట్ల సినిమా లేదు అంటారు. అది ఈ NBK 112, 113 కురుక్షేత్రం సినిమా, వివేకాత్రేయ దర్శకుడు, పార్ట్ 1, పార్ట్ 2 దాంతో హిట్ కొట్టవచ్చు. 500 కోట్ల క్లబ్బు, 1000 కోట్ల క్లబ్ లేదు అంటారు. అది కూడా చేరవచ్చు ఆ సినిమాతో అన్నది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయండి.